హలో తెలుగు టెక్కీస్. ప్రీవియస్ వీడియోలో మనం చాట్‌బాట్ స్ప్రింగ్ ఏఐని యూజ్ చేసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. ఈరోజు వీడియోలో మనం డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేద్దాం. ప్రీవియస్ చాట్‌బాట్ ఇంప్లిమెంటేషన్‌లో మనం చాట్‌బాట్ అనేది మన ప్రీవియస్ కన్వర్జేషన్స్‌ని గుర్తుంచుకునేది కాదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక మెమరీని మన చాట్‌బాట్‌తో ఇంటిగ్రేట్ చేయాలి. దాన్ని ఎలా చేయాలి, ఇంకా స్ప్రింగ్లో దాంట్లో ఇన్ మెమరీ చాట్ మెమరీ రిపాజిటరీని మనం కవర్ చేస్తాం. జేడీబీసీ అంటే డేటాబేస్లో మనం ఈ కాన్వర్జేషన్స్ని ఎలా స్టోర్ చేస్తాం, ఆ మెమరీ రిపాజిటరీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ టూల్స్ అంటే మనం ఎక్స్టర్నల్ ఏపీఐస్ని అంటే మన మోడల్ మనకి ఎంతవరకు అయితే డేటా ట్రైన్ చేసి ఉంటుందో అంతవరకు మనకి రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది. సో బియాండ్ దట్ అంటే ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్లో కొన్ని ఏపీఎస్ మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. సో ఆ ఏపీఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన మోడల్కి తెలియదు. సో ఆ మోడల్స్ అనేవి ఆ ఏపీఎస్ని ఎలా కాల్ చేయాలి బై యూజింగ్ టూల్స్ ఫీచర్ ప్రొవైడెడ్ ఇన్ స్ప్రింగ్ ఏఐ. సో అవి ఎలా యూజ్ చేయాలి అది చూద్దాం. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో మనం ఓలామా లోకల్ సెటప్లో చూసాము. లోకల్ సెటప్లో జమ్మా మోడల్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఓలామా కాన్ఫిగరేషన్ ఏంటి అది చూసాము. ఈరోజు మనం వయా గూగుల్ గూగుల్ ఏపీఐ కీని యూస్ చేసుకొని మన లోకల్లో ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, మనం రిమోట్లీ ఎలా ఏపీఐతో మోడల్ యాక్సెస్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఇంప్లిమెంట్ యువర్ ఓన్ ట్రావెల్ గైడ్ చాట్‌బాట్. సో ద ప్రీవియస్ వీడియోలో మనం ఒక మోడల్కి సింపుల్ చాట్‌బాట్తో ఏ మోడల్తో ఎలా వయా ఏపీఐ కనెక్ట్ అయ్యి రెస్పాన్స్ గెట్ చేయాలో చూసాం. ఈరోజు మనం కొద్దిగా విజువల్ అపియరెన్స్ అంటే మన మోడల్ ఎలా ఉండాలనుకుంటున్నాం. ఓకే, నాకు మోడల్ ఏంటి, నేను ఒక చాట్‌బాట్ ఓన్లీ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు రిట్రీవ్ అవ్వాలి, అదర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఓకే, నాకు ట్రావెల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది ఇవ్వాలి. సో మన చాట్‌బాట్ ఎలా బిహేవ్ చేయాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే, అదర్ ఇన్ఫర్మేషన్ ఎలా రిస్ట్రిక్ట్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ మెమరీ రిపాజిటరీ అసలు స్ప్రింగ్ ఏఐ డాక్యుమెంటేషన్లో ఏముందో ఒకసారి మనం రిఫర్ చేద్దాం. సో నేను స్ప్రింగ్ ఏఐ డాక్యుమెంటేషన్కి వచ్చాను. దీంట్లో చాట్ మెమరీ. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ స్టేట్లెస్. సో మనకి చాట్ జీపీటీ కానీ జెమినై కానీ ఇంకా ఏ టూల్ అయినా సరే ఇనీషియల్లీ ఎల్ఎల్ఎమ్స్ అనేవి స్టేట్లెస్. ఒకసారి మన క్వశ్చన్ అడిగితే నువ్వెవరో ఎల్ఎల్ఎం గుర్తుంచుకోలేదు. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ మెమరీ అనేది ఇంటిగ్రేట్ చేస్తారు ఎల్ఎల్ఎమ్స్లో. మన కాంటెక్స్ట్ విండో అంటాం కదా, కాంటెక్స్ట్ విండో సైజ్ అని ఇంతని అంతని చెప్తుంటారు కదా. సో అది ఏంటంటే మనకి మెమరీ అది గుర్తుంచుకోవడం కోసం. అంటే మనం సపోజ్ చాట్ జీపీటీలో కీప్ ఆన్ ఆస్కింగ్ ఒక విండో ఓపెన్ చేసాము న్యూ చాట్లో, కీప్ ఆన్ హ్యావింగ్ ఎ డిస్కషన్ ఆర్ కాన్వర్జేషన్ విత్ చాట్ జీపీటీ. సో ఒక సర్టైన్ లిమిట్ అవ్వగానే అదేం చేస్తుంది, మనకి మీ ఇది అయిపోయింది అప్గ్రేడ్ చేసుకొని ఉంటుంది. లేదంటే మీరు అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే అలా ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. కానీ ప్రీవియస్గా అయితే అది వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన దాంట్లో ఇంప్లిమెంటేషన్లో ఒక మెమరీ అనేది యూసేజ్ ఉంది. నేను 2-3 టైమ్స్ అలా ఫేస్ చేశాను. సో అది మనం కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆ విండోలో ఏమవుతుందంటే కాంటెక్స్ట్ విండో సైజ్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది. అంతకు మించి అది ఆన్సర్ చేయలేదు. సో ఎందుకంటే బికాస్ ద మెమరీ ఫుల్ అయిపోయింది. మెమరీ ఫుల్ అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ కన్వర్జేషన్ అది గుర్తుంచుకోలేదు కదా. అట్లని చెప్పేసి ప్రీవియస్ డిలీట్ చేస్తా అంటే డిలీట్ చేయలేదు. సో ఆ క్యాపబిలిటీ అనేది దానికి ఇవ్వలేదు. సో అలా కాకుండా మనం మన ఓన్ చాట్ బాట్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మోడల్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దాన్ని స్టేట్ఫుల్గా ఉంచాలి. అదర్వైజ్ ఇట్ వోంట్ రిమెంబర్ ద ప్రీవియస్ కాంటెక్స్ట్. సో దానికోసం అని చెప్పేసి స్ప్రింగ్ ఏఐలో ఒక చాట్ మెమరీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో మీనింగ్ దే డు నాట్ రిటైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రీవియస్ ఇంటరాక్షన్. దిస్ కెన్ బి ఎ లిమిటేషన్. అది లిమిటేషనే కదా. సో దానికోసం when you want to maintain a context to state across multiple interactions, to address this, Spring AI provides a chart memory feature that allow you to store retrieve information across multiple interactions with the LLM. సో దానికోసం చాట్ మెమరీ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో చాట్ మెమరీ ఏంటంటే ద ఇన్ఫర్మేషన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ రిటైన్స్ అండ్ యూజ్ మెయింటైన్ ద కాంటెక్స్చువల్ అవేర్నెస్ త్రూ అవుట్ ద కన్వర్జేషన్. అంటే మనం ఒక ఇంటరాక్షన్ ఒక కాన్వర్జేషన్ అనేది మోడల్తో చేస్తున్నప్పుడు ఓకే నన్ను నువ్వేం ప్రీవియస్ క్వశ్చన్ ఏం అడిగావు, సో ఇట్ హ్యాస్ టు రిమెంబర్ ద కాంటెక్స్ట్. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతున్నాను అనుకోండి. ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి అడిగాను బడ్జెట్ రిలేటెడ్గా. అది నెక్స్ట్ ఎంతమందికి కావాలి ట్రావెల్ ఇన్ఫర్మేషన్, ఎంతమంది బడ్జెట్ అని చెప్పేసి అడిగినప్పుడు అది ప్రీవియస్ కాంటెక్స్ట్ను గుర్తుంచుకోవాలి. అదర్వైజ్ ఇట్ వోంట్ గివ్ ద యాక్యురేట్ ఆన్సర్స్. సో దానికోసం మనం కాంటెక్స్ట్ మెమరీ అనేది మెయింటైన్ చేయాలి. చాట్ హిస్టరీ, ద ఎంటైర్ కన్వర్జేషన్ హిస్టరీ ఇంక్లూడింగ్ ఆల్ మెసేజెస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద మోడల్. సో
యూజర్ మెసేజెస్, నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అంటే ఏ అసిస్టెంట్ మెసేజెస్. సో బోత్ అనేవి ఒక కాన్వర్జేషన్ స్టోర్ అవ్వాలి. అవి ఎవ్రీ టైము మోడల్కి వెళ్ళాలి. మోడల్కి వెళ్ళినప్పుడు అది ఓకే దిస్ ఇస్ అ కాంటెక్స్ట్, అది రీడ్ చేసుకొని ఓకే దిస్ ఇస్ ఆన్సర్ ఐ హ్యావ్ టు గివ్ విత్ ద ఇన్ఫర్మేషన్ ద మోడల్ ఈస్ హ్యావింగ్. సో దాంతో మనకి యాక్యురేట్ ఆన్సర్స్ ఇవ్వడానికి మనకి వీలవుతుంది. సో చార్ట్ మెమరీ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే స్ప్రింగ్ ఏ auto configure chart memory bean that you can use directly in your application. By default it uses an in-memory repository store. So in-memory chart memory repository అనేది by default గా ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆటో కాన్ఫిగరేషన్లో ఇచ్చేస్తుంది మనకి. సో మెసేజ్ విండో చార్ట్ మెమరీ ఇంప్లిమెంటేషన్ మేనేజెస్ అండ్ కన్వర్జేషన్ హిస్టరీ ఏ డిఫరెంట్ repository already configured. Okay, so configuration by using a repository or Cassandra, JDBC, Neo. సో ఇది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ బై డిఫాల్ట్ ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీ అనేది మనకి ఇస్తుంది. సో దానికోసం మనం ఏం కాన్ఫిగరేషన్ చేయాలంటే బై డిఫాల్ట్ సో మెసేజ్ విండో చార్ట్ మెమరీ అనేది మెయింటైన్స్ విండో మెసేజ్ అప్ టు స్పెసిఫైడ్ మ్యాక్సిమైజ్ సైజ్ ఎంతైతే మనం ఇస్తామో the number of messages exceeds the maximum, older messages are removed while preserving system messages. The default window size is 20 messages. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో మనం ఎంతైతే మ్యాక్సిమం ద డిఫాల్ట్ సైజ్ అనేది 20 ఇచ్చాడు. ఇక్కడ మ్యాక్స్ మెసేజ్ సైజ్ను మెన్షన్ చేసుకోవడానికి ఉంటుంది. ఎప్పుడైతే అది ఎక్సీడ్ అవుతుందో సో ఓల్డర్ మెసేజ్ని అది డిలీట్ చేసి న్యూర్ మెసేజ్ని స్టోర్ చేస్తుంది. సో ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీ స్టోర్స్ మెసేజ్ దట్ మెమరీ యూసెస్ బై యూజింగ్ ఏ కాంకరెంట్ హ్యాష్ మ్యాప్. సో కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ అనేది ద బేసిక్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీ. సో అది ఎలా ఉందో మనం చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం చార్ట్ మెమరీని ఇంప్లిమెంట్ చేయలేదు. సో whenever I ask questions about the previous conversations, it said no, I don't have any reference, or I'm not aware of your name kind of answers it has given. So ఇక్కడ మనం ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీ అనేది డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ దట్ స్ప్రింగ్ ఏ హ్యాస్ గివెన్. సో మనం అది ఏ ఇంప్లిమెంటేషన్ ఇచ్చిందని ఒకసారి ఇంప్లిమెంటేషన్కి వెళ్ళి చూస్తేనే మనకి ఫుల్ ఫ్లెజ్డ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇది ఫైనల్ క్లాసు. సో యూ డోంట్ హ్యావ్ ద ఛాన్స్ టు ఎక్స్టెండ్ ఫ్రమ్ దిస్ క్లాస్. ఓకే, సో ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీ అని ఇచ్చాడు. ఇక్కడ ఇంప్లిమెంట్స్ ద చార్ట్ మెమరీ రిపాజిటరీ. సో ఇక్కడ ఇది ఇంటర్ఫేస్లో ఈ 4 మెథడ్స్ ఇచ్చాడు. 4 మెథడ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ అ కాంకరెంట్ హ్యాష్ మ్యాప్. ఓకే, కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ అనేది స్టోరేజ్ కోసం ఇక్కడ వాడుతున్నాడు. స్ట్రింగ్, ఈ స్ట్రింగ్లో ఏం పెడుతున్నాడు అంటే కాన్వర్జేషన్ ఐడి. ఈ కాన్వర్జేషన్ ఐడిని స్టోర్ చేసి ఆ కాన్వర్జేషన్లో ఉన్న లిస్ట్ ఆఫ్ మెసేజెస్ అనేవి ఇక్కడ స్టోర్ చేస్తున్నాడు. ఇక్కడ మెసేజ్కి వెళ్తే మెసేజ్ టైప్ అంటే యూజర్ మెసేజా, నెక్స్ట్ అసిస్టెంట్ అంటే మోడల్ జనరేట్ చేసిన మెసేజ్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో అలా అది ప్రీవియస్ కాంటెక్స్ని ఇక్కడికి వచ్చి కాన్వర్జేషన్ ఐడి, ఓకే ప్రీవియస్ కాన్వర్జేషన్ ఏంటి చేసి లోడ్ చేసి మెసేజెస్ని లిస్ట్ ఆఫ్ మెసేజెస్ని రిట్రీవ్ చేసి సో ప్రతి రిక్వెస్ట్కి ఫస్ట్ కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీకి వచ్చి చెక్ చేసి ప్రీవియస్ కాన్వర్జేషన్ ఉందా లేదా అని చెక్ చేసి దాని దగ్గర నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ మోడల్కి పాస్ చేస్తుంది. సో అది ఎలా పాస్ చేస్తుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ వన్ చార్ట్ క్లయింట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చార్ట్ క్లయింట్ బిల్డర్ ఉంది కదా. సో డిఫాల్ట్ సిస్టమ్ మెసేజ్ ఏం పెట్టాను, డిఫాల్ట్ సిస్టమ్ మెసేజ్ ఏంటంటే యు ఆర్ అన్ ఏ అసిస్టెంట్, రెస్పాండ్ ఆల్ క్వశ్చన్స్ పొలైట్లీ, ఇఫ్ యు ఆర్ అన్ష్యూర్ ఆఫ్ అన్ ఆన్సర్ రిప్లై గ్రేషియస్లీ అండ్ కాటియస్లీ వితౌట్ గెస్సింగ్. గెస్ చేయకుండా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ మాత్రమే పొలైట్గా ఆన్సర్ చేయాలని చెప్తున్నా. అది సిస్టమ్ మెసేజ్, డిఫాల్ట్ సిస్టమ్ మెసేజ్. అంటే మన చార్ట్ క్లయింట్కి చెప్తున్నాం హూ యు ఆర్, హౌ టు బిహేవ్ అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ అంటాం కదా. సో దిస్ ఈజ్ అ ఇన్స్ట్రక్షన్, సిస్టమ్ ఇన్స్ట్రక్షన్ వీఆర్ గివింగ్. సో అది మనం చార్ట్ క్లయింట్ బిల్డర్లో ఒక డిఫాల్ట్ సిస్టమ్ మెసేజ్. ఇది మనం ప్రాంప్ట్ టెంప్లెట్ ఉంటుంది, ప్రాంప్ట్ టెంప్లెట్లో కూడా మీరు సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ యూజర్ మెసేజ్ అది పాస్ చేయొచ్చు. అది డిఫరెంట్, యూ హ్యావ్ మల్టిపుల్ వేస్ టు పాస్ దిస్ సిస్టమ్ మెసేజ్ యూజర్ మెసేజ్ టు మోడల్ వయా స్ప్రింగ్. సో మీకు ఇక్కడ చూస్తే ఇది మనం చూసే ఇంప్లిమెంటేషన్ కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ ఏం చేశాడు, నేను జస్ట్ క్లాస్ని బీన్ క్రియేట్ చేశాను. ఇక్కడ ప్రైమరీ ఎందుకు డిక్లేర్ చేశానంటే ఐ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ జేడీబీసీ చార్ట్ మెమరీ రిపాజిటరీ. సో విల్ డిస్కస్ మోర్ అబౌట్ జేడీబీసీ. సో ఇక్కడ మన చార్ట్ మెమరీ ఇంప్లిమెంటేషన్ తీసుకున్నాము. సో ఇక్కడ డిఫాల్ట్ మెసేజ్ కౌంట్ ఎంత 20, నేనేం చేశాను 50 చేశాను. సో కాంటెక్స్ట్ విండో, సో మెసేజ్ విండో చార్ట్ మెమరీ బిల్డర్. సో ఎవ్రీ టైమ్ whenever you write code, just go to implementation and see what they have implemented. So this is also final class, so you cannot extend for this. So message window chart memory, ఇది వచ్చేసి
సో మెసేజ్ చార్ట్ విండో చార్ట్ మెమరీ ఇక్కడ మనం చూస్తే డిఫాల్ట్ సైజ్ వచ్చి 20. సో చార్ట్ మెమరీ రిపాజిటరీ ఇస్ అ జనరిక్ ఇంప్లిమెంటేషన్ విచ్ ఇస్ ఇంటర్ఫేస్ ఓవర్ చేసి చూస్తే. సో చార్ట్ మెమరీ రిపాజిటరీ అనేది ఇంటర్ఫేస్ దానికి ఇంప్లిమెంటేషన్స్ జేడీబీ చార్ట్ మెమరీ రిపాజిటరీ నేను ఇంకోటి ఇంప్లిమెంట్ చేశాను కదా దానికోసం. సో ఇన్ మెమరీ చార్ట్ మెమరీ ప్రాజెక్ట్. సో వాట్ ఎవర్ డిపెండెన్సీ యూ యాడ్, సో దట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ విల్ బి విజిబుల్ హియర్. ఓకే, సో ఫర్ నౌ జేడీబీ చార్ట్ మెమరీ ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి అది కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. అదర్వైజ్ ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీ ఇస్ అ డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్, ఓకే, ఫర్ జనరల్ యూస్. నెక్స్ట్, సో ఇక్కడ మనం చూస్తే డిఫాల్ట్ మ్యాక్స్ సైజ్ అనేది ఇలా. సో చార్ట్ మెమరీ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది, దాంట్లో డిక్లేర్ చేశారు డిఫాల్ట్ కన్వర్జేషన్ ఐడి ఏంటి. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద కోడ్. ఓకే, సో ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీ అనేది నేను ఇంప్లిమెంటేషన్ ఇది మనం పాస్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి చార్ట్ మెమరీ రిపాజిటరీ, సో విచ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ చార్ట్ మెమరీ రిపాజిటరీ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మన ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీని ఇంప్లిమెంట్ చేస్తాం. సో 50 మెసేజ్ మ్యాక్స్ సైజ్ పెట్టాం చార్ట్ మెమరీ. సో ఇక్కడ చూస్తే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాం కదా అడ్వైజర్, డిఫాల్ట్ అడ్వైజర్. వాట్ ఇట్ విల్ డూ, ఇట్ ఈస్ లైక్ అన్ ఆస్పెక్ట్ ఇన్ జనరిక్ వే. ఆస్పెక్ట్లో ఎలా చేస్తుంది, బిఫోర్ ఆఫ్టర్ రిక్వెస్ట్ ఎలా హ్యాండిల్ అవుతుందో, సో అడ్వైజర్స్ విల్ యాక్ట్ ఇన్ ద సేమ్, రైట్. Chat memory precedence order, ensure this order has a lower priority than the Spring AI internal advisor. It leaves the rooms 1000 slots for the user. And so ఇదేం చేస్తుందంటే ప్రతి రిక్వెస్ట్ టు ద మోడల్ ఇది లోడ్ చేసుకొని ఫస్ట్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద చార్ట్ మెమరీ అండ్ ఇట్ విల్ collide with combined with system instructions and it will give to the model. So it will get the data and then it will store into, so whatever response it got from the model, that also will store in the chart memory. Otherwise it doesn't have the context what user has asked and what I have replied. So మనం రిక్వెస్ట్ యూజర్ మెసేజ్, సిస్టమ్ రెస్పాండ్ అయిన మెసేజ్, లైక్వైజ్. సో నేనేం అడిగాను నువ్వేం చెప్పావు, నేనేం అడిగాను నువ్వేం చెప్పావు. సో మల్టిపుల్ కన్వర్జేషన్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ చార్ట్ మెమరీ అంటిల్ ఇట్ రీచెస్ టు 50 అండ్ సో దట్ ఓల్డ్ మెసేజ్ విల్ బి డిలీటెడ్ వన్స్ ఇట్ రీచెస్ టు 50 మెసేజెస్. సో ఇది దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద బేసిక్ ఇన్ మెమరీ చార్ట్ మెమరీ రిపాజిటరీ. సో నేను జేడీబీసీ చార్ట్ మెమరీ రిపాజిటరీ ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ bean for this. Otherwise it is auto configured, so you don't need to explicitly create a bean for this. Okay, so it will auto configured. You just need to auto here inject, just inject in memory chart memory repository and it will inject into this. Okay, you don't need to create a separate bean for that. So మనం distinguish చేయాలి కదా JDBC చార్ట్ మెమరీకి అండ్ ఇన్ మెమరీకి. సో I just created explicitly. Okay, next, so I have created a simple, okay, ఇది చార్ట్ మెమరీ రిపాజిటరీ కదా. సో లుక్ ఎట్ ద జేడీబీసీ చార్ట్ మెమరీ రిపాజిటరీ యాజ్ వెల్. సో జేడీబీసీ చార్ట్ మెమరీ అనేది ఎక్స్ప్లిసిట్గా మనం డిక్లేర్ చేయాలి డిపెండెన్సీ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ యువర్ కాన్వర్జేషన్స్ టు బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. సో దిస్ ఈస్ ideal implementation is a built implementation uses JDBC store message in the relational databases. Okay, it supports multiple databases out of box and suitable applications that require persistent storage of chart memory. సో ఈ మనం మెమరీని స్టోరేజ్ హిస్టరీస్ కాన్వర్జేషన్ హిస్టరీని ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాం అంటే డేటాబేస్లో, దానికోసం ఇంప్లిమెంటేషన్ జేడీబీసీ చార్ట్ మెమరీ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ ఇచ్చి దాని రెస్పెక్టివ్ డ్రైవర్స్ మీరు ఏది డిపెండెన్సీ యాడ్ చేసుకుంటే అది. సో దిస్ డిపెండెన్సీ వీ నీడ్ టు యాడ్. నెక్స్ట్, స్ప్రింగ్ ఏఐ ప్రొవైడ్స్ ఆటో కాన్ఫిగర్డ్ జేడీబీసీ చార్ట్ మెమరీ రిపాజిటరీ దట్ యూ కెన్ డైరెక్ట్లీ యూస్. ఓకే, వన్స్ అది డిక్లేర్ చేసిన తర్వాత సో ఇట్ విల్ క్రియేట్ దిస్ ఆబ్జెక్ట్, రైట్. అది ఆటో ఇంజెక్ట్ అవుతుంది. ఆటో ఇంజెక్ట్ అయ్యి మనం ఈ చార్ట్ మెమరీ రిపాజిటరీని మనం ఈ చార్ట్ మెమరీ మెసేజ్ విండో చార్ట్ మెమరీకి ఇంప్లిమెంట్ చేస్తాం. సో అగైన్ యూ కెన్ డిక్లేర్ మెసేజ్ సైజ్. ఓకే, మనం డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం, ఫైన్. సో హౌ మెనీ మెసేజెస్ కాంటెక్స్ట్ యూ వాంట్ టు స్టోర్. సో యూ కెన్ మెన్షన్ హియర్ మ్యాక్స్ మెసేజెస్ వెదర్ ఇట్ ఈస్ 10, 50, 100. సో ఇట్స్ అప్ టు యూ. ఓకే, లైక్వైజ్ యూ కెన్ స్టోర్, okay, you can connect to Postgres. This is a dialect configurations they have given. So default one you can connect to database and dialect abstraction, Postgres SQL, MySQL, SQL Server, HSQL. So likewise you can connect to multiple databases. Okay, so what are all configuration అనేది మన JDBC memory repository లో మనం చూద్దాం. So before that, so I'll just show you the in memory చార్ట్ మెమరీ ఎలా వర్క్ అవుతుంది అనేది.
సో దానికోసం మనం ఏం చేయాలంటే, సో ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సింపుల్ HTML పేజ్. ఓకే, మనం ఒక క్వశ్చన్ అడుగుదాం. మై నేమ్ ఈస్ సత్య. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ మై నేమ్ యాజ్ ఇన్పుట్. ఓకే, జస్ట్ టు రిమెంబర్, అది కాంటెక్స్ని రిమెంబర్ చేస్తుందా లేదా అనటం కోసం. ఓకే, ఆన్సర్డ్. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? The current Prime Minister of India, Narendra Modi. How many states are there in India? There are 28 states. Okay. How far Chennai from Hyderabad? So we are asking irrelevant questions just to ask, okay, what is my name? Perfect. So it remember your name is Satya as you mentioned in our first interaction. That is awesome. So it means it is remembering our previous conversations. So otherwise it will mention as I am a model, I don't have any personal information regarding you. So likewise it used to answer. So మన చాట్ మెమరీని ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి అది మనం పేరు గుర్తుంచుకుంది. సో likewise you can mention 5. Okay, I can mention it 3. We'll see what will happen. సో 3 కాన్వర్జేషన్స్ తర్వాత అది పేరు మర్చిపోవాలి. చూసారా? సో మనం ఏం చెప్పాము, జస్ట్ త్రీ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్. సో ఇట్ ఈస్ ట్రైన్డ్ ఆన్ ఓల్డ్ డేటా. ఓకే, దట్స్ ఫైన్. వాట్ ఈస్ మై నేమ్ అంటే ఐ అపాలజైజ్ బట్ యాజ్ ఐ డోంట్ హ్యావ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ యువర్ నేమ్. సో ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. చాట్ మెమరీ మ్యాక్స్ సైజ్ అనేది మనం ఎన్ని మెసేజ్ను కన్వర్జేషన్ గుర్తుంచుకోవాలనేది మనం ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ హౌ చాట్ మెమరీ వర్క్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి టూల్స్. సో టూల్స్ I'll just explore. Go to Spring AI documentation again. Tools. So tools అనేది మెయిన్గా చెప్పాలంటే టూల్స్ కాలింగ్ is also known as function calling, common pattern AI application allowing a model to interact with a set of APIs or tools augmenting its capabilities. సో కాంటెక్స్ట్ చెప్పాలంటే మోడల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం అడిగింది, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అంటే ఇది ఓల్డ్ డేటాని చెప్పింది. Okay, so likewise if we want to give the latest information or else want to feed our own custom data information into మోడల్ రెస్పాన్స్. ఓకే, మోడల్కి ఇన్పుట్ ఇచ్చి మనం రెస్పాన్స్ గెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు డేట్ ఏంటని మోడల్ అడుగుతాను. వాట్ ఈస్ డేట్ టుడే అంటే టుడే డేట్ ఈస్ June 10, 2024 విచ్ ఈస్ ఓల్డ్ వన్. ఓకే, సో మోడల్కి ట్రైన్ అప్ టు డేట్ ఉండదు కదా, ఓల్డ్ డేటా ఎంతవరకు ట్రైన్ చేస్తుందో ఆ డేటాని అది గుర్తుంచుకుంటుంది. సో దానికోసం మన రియల్ టైం డేటాని దానికి ఫీడ్ చేసి if it is available it will get from that source, otherwise it will give its whatever data it is available with the model. Okay, so దానికోసం tools are mainly used for information retrieval. Tools are can be category can be used to retrieve the information from the external sources such as databases, web service or a file system or web search engine. Okay, so ఇది మెయిన్గా పర్పస్ ఏంటంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ సినారియోస్. ఓకే, సో ర్యాగ్ ఇన్ఫర్మేషన్లో ర్యాగ్ పర్పస్ కోసం ఇవి మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్ used to can retrieve the current weather for a given location, retrieve the latest news article, query a database for a specific record. Okay, like it also acts on taking an action in a category. Okay, such as sending emails, creating new records in the database, submitting a form, triggering workflow. Okay, the goal is to automate the task. Okay, so we are giving a power to the model
to execute an API or get the information or do a specific task, okay, via this tool capability. Okay, ఈ టూలింగ్ క్యాపబిలిటీస్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాము. సో ఒలామాలో ఒక టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సమ్ ఆఫ్ ది మోడల్స్ విల్ సపోర్ట్ టూలింగ్ క్యాపబిలిటీ, సమ్ ఆఫ్ ది మోడల్స్ డోంట్. ఓకే, సో అవి మీరు టూలింగ్ యూస్ చేసుకునేటప్పుడు మస్ట్ చెక్ దట్ టూల్ సపోర్ట్ చేస్తున్నా లేదా. సో స్ప్రింగ్ ఏ ప్రొవైడ్స్ దట్ అబ్స్ట్రాక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ గూగుల్ మోడల్తో, నాట్ విత్ ద ఒలామా సెటప్ ఇన్ లోకల్, ఎక్స్టర్నల్ గూగుల్ మోడల్తో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి ఇట్ మస్ట్ సపోర్ట్ టూల్. ఓకే, సో దట్ ఫీచర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఎలా చేస్తామంటే, సో విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, హియర్ మీరు ఎక్కడా రిఫర్ చేయక్కర్లేదు, ఎగ్జాక్ట్లీ డాక్యుమెంటేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు హౌ టు క్రియేట్ ఏ స్పెసిఫిక్ క్లాస్ అండ్ హౌ టు మెన్షన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఫంక్షన్, ఓకే, ఫంక్షన్ కాలింగ్ అన్నాం కదా, ఫంక్షన్లో @tool అనే ఒక అనోటేషన్ డిఫైన్ చేసి దాని పర్పస్ ఏంటి, సో గెట్ కరెంట్ డేట్ అంటే, సో గెట్ ద కరెంట్ డేట్ అండ్ టైమ్ ఇన్ ద యూజర్స్ టైమ్ జోన్. సో ఈ ఫంక్షన్ అనేది ఈ పర్పస్ని సర్వ్ చేస్తుంది. సో దానికోసం @tool అని చెప్పేసి మీరు మెన్షన్ చేసి ఈ టూల్, ఈ క్లాస్ నేమ్ ఒక ఆబ్జెక్ట్ని అక్కడ మీరు మనం చాట్ క్లయింట్కి పాస్ చేస్తే, సో హియర్ వాట్ ఈస్ ద డేట్ టుమారో. సో ఇక్కడ .tools అనే ఒక మెథడ్ ఉంది. దాంట్లో టూల్స్ మనం ఏ క్లాస్ ఆబ్జెక్ట్కి అయితే టూల్స్ మెన్షన్ చేస్తున్నామో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ని మీరు పాస్ చేయొచ్చు, లేదంటే బీన్ డిక్లేర్ చేసి బీన్ నేమ్ పాస్ చేయొచ్చు. అలా వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే, సో మనం ఒకసారి టూల్స్ ఒకసారి ఎక్స్ప్లిసిట్గా మనం చార్ట్ కంట్రోలర్కి వెళ్ళి చార్ట్ కంట్రోలర్. సో ఇది మనం ఈ ఏపీఐ మనం ఇప్పుడు చార్ట్ క్లయింట్లో యూస్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ టూల్స్ ఆబ్జెక్ట్, ఆ క్లాస్ ఎక్కడైతే టూల్స్ అని అనోటేషన్స్ డిఫైన్ చేసామో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ని ఇక్కడ పాస్ చేయొచ్చు. టూల్ నేమ్స్, టూల్కి అక్కడ నేమ్ స్పెసిఫై చేసి నేమ్స్ మెన్షన్ చేయొచ్చు. టూల్ కాంటెక్స్ట్, కాల్ బ్యాక్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, టూల్ కాల్. సో వీ కెన్ యూజ్ ఐదర్ ఆఫ్ ది టూల్స్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్. ఓకే, సో ఇక్కడ మనం నేనేం చేశానంటే ఐ హ్యావ్ డిఫైన్ ఏ current time date implementation, so which is same as the implementation in the Spring documentation. Okay, so same implementation I defined. So in class మనం ఏమి annotation declare చేయలేదు because we directly created object here new with the new operator. So you just need to pass the object of that particular class. So next దాంట్లో హాలిడే డేటా సర్వీస్ అనేది ఇంకో క్లాస్ నేను డిఫైన్ చేశాను. దాంట్లో ఒక మెథడ్ డిఫైన్ చేశాను. దాంట్లో ఏం చేశానంటే, సో లిస్ట్ ఆఫ్ హాలిడేస్ ఇన్ 2025, బికాస్ మోడల్ అనేది 2024 వరకు, June 24 వరకు ట్రైన్ చేశారు కదా. సో 24 ఇన్ఫర్మేషన్ కూడా మనకి దానికి ఫీడ్ చేయాలి. సో దానికోసం ఒక మెథడ్ డిక్లేర్ చేసి దాన్ని అనోటేషన్ మెన్షన్ చేసి గెట్ ద హాలిడేస్ లిస్ట్ ఇన్ 2025 అని చెప్పి మెన్షన్ చేశాను. సో ఓకే, బిఫోర్ ఐ కాల్ దట్ వన్, మళ్ళీ ఒకసారి చార్ట్ బడ్డీకి వెళ్ళి రిఫ్రెష్ చేసి వెన్ ఈజ్ ద దివాళీ ఇన్ 2025. Okay, so this is a hallucination answer. So Diwali is in 2025 is expected to be on October 29th. Okay, so this is the expected hallucination answer based on the previous months, years. సో నేనేం చేశాను, ఈ టూల్స్ అనేది ఎనేబుల్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్ ఆబ్జెక్ట్స్ పాస్ చేశాను. నెక్స్ట్ మనం బడ్డీకి వెళ్ళి వాట్ ఈస్ డేట్ టుడే డేట్ ఏంటని అడిగాం మనం ఈరోజు. సో 22nd October 2025. Yes, that is correct. Okay. So, when is Diwali in 2025? So Monday, October 20th is right. That is correct answer. What is the day on Diwali? Diwali is on Monday. Okay. So be specific. When is Sankranti in 2025 అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు, Sankranti 2025 is on Tuesday, January 14th. Okay. క్రిస్మస్ ఎప్పుడని మనం అడుగుతున్నాం. సో హాలిడేస్ లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను నేను. 2025 థర్స్డే వచ్చింది. ఓకే, సో థర్స్డే December 2020. సో
ఈ టూల్స్ అనేవి మన దగ్గర ఏపీఎస్ డేటాని కానీ ఫంక్షన్స్ మెథడ్స్ డేటా కానీ సో వాట్ ఎవర్ ఎక్స్ప్లిసిట్ ఎక్స్టర్నల్ రీసోర్స్ డేటాని మోడల్కి ఫీడ్ చేయడం కోసం ఈ టూల్స్ అనే ఆప్షన్స్ని మనకి ఇచ్చారు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ రిట్రీవింగ్ ద ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ టూల్స్. ఓకే, దిస్ ఇస్ ఎక్సలెంట్ ఆప్షన్ టు కనెక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ ఏపీఎస్ ఆర్ రీసోర్సెస్. సో టూల్స్ అనేది నేను కమెంట్ చేస్తున్నాను నౌ. సో ఐఎమ్ కమెంటింగ్ టూల్స్ నౌ. ఓకే, నెక్స్ట్ మనం గూగుల్ మోడల్ యూసేజ్ వయా ఏపీఐ. సో గూగుల్ మోడల్ ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. మోడల్స్, చార్ట్ మోడల్స్, Google. So Vertex AI chart. This is one way of implementation, but రీసెంట్ ఇంప్లిమెంటేషన్లో జెమినై కనెక్ట్ అవ్వడం కోసం వాళ్ళు ఒక జెనరిక్ ఇది తీసుకొచ్చారు, అది స్ప్రింగ్లో. సో లుక్ ఎట్ ద మోడల్. Gemini. Just give me a minute. Yeah. So here is a Google GenAI chart. So earlier I opened the old documentation. Now this is a new documentation reference 1.1. సో జెమినై, గూగుల్ జెమినై నుంచి వాళ్ళ జెనరిక్ ఒక మోడల్ ఏపీఐ డిపెండెన్సీ ఇంప్లిమెంట్ చేశారు. సో వాళ్ళు గూగుల్ జెన్ఏఐ చార్ట్ అని, గూగుల్ జెన్ఏఐ ఏపీఐ allows a developer to build generative application using Google's models through either Gemini Developer API or Vertex. Earlier we used to connect with Vertex AI. Now Gemini Developers API ద్వారా కూడా మనం కనెక్ట్ చేయొచ్చు. సో జెమినై నుంచి మనకి 3 మోడల్స్ ఉన్నాయి, మనకు తెలుసు కదా. జెమినై 2.0 ఫ్లాష్ లైట్, జెమినై ప్రో. సో వీటి కనెక్ట్ అవ్వడం కోసం మనం ఏం చేయాలంటే సింపుల్గా ఫస్ట్ మన గూగుల్ స్టూడియో ఏఐ స్టూడియోలోకి వెళ్ళి మీ అకౌంట్తో క్రియేట్ అన్ ఏపీఐ కీ అని చెప్పేసి మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ ప్రాజెక్ట్. సో దేర్ యూ విల్ గెట్ ద కీ. సో ఆ కీని మనం మన కాన్ఫిగరేషన్లో యూజ్ చేసుకుంటాం. సో అది వర్క్ అవ్వడం కోసం మనం గూగుల్ జెన్ఏఐ ఈ డిపెండెన్సీస్ని వాడుకోవచ్చు. ఎర్లియర్ మనకి వర్టెక్స్ ఏఐతో కనెక్ట్ అవ్వడం కోసం డిఫరెంట్ డిపెండెన్సీ ఉండే. ఇఫ్ యూ సీ హియర్ ఏఐ స్టార్టర్ మోడల్ వర్టెక్స్ ఏఐ జెమినై. సో దిస్ వీ యూజ్ టు connect it earlier. Now it got changed to AI starter model Google Gen AI. So ఈ డిపెండెన్సీ మనం యూజ్ చేసుకొని మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఐ విల్ go through the configurations. Before that we'll just look at this. So Spring AI model chart Google Gen AI. So it is enabled by default. If you want to disable it, just make it none. So it will disable. So Spring AI model chart మనం గూగుల్ జెన్ AI అని డిఫాల్ట్గా ఉంటుంది. జెన్ ఏపీఐకి. సో వాట్ ఎవర్ కీ మనం ఇక్కడ కీ తీసుకున్నాం కదా, ఆ ఏపీఐ కీని ఈ ప్రాపర్టీతో మ్యాచ్ చేసి మనం కాన్ఫిగర్ చేయాలి అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో. సో నెక్స్ట్ గూగుల్ జెన్ AI ప్రాజెక్ట్ ఐడి ఎందుకు అని ఇక్కడ ఇచ్చాడు, వర్టెక్స్ AI. సో ఇఫ్ యూ గో విత్ ద వర్టెక్స్ AI గూగుల్ క్లౌడ్, సో దెన్ దే ఆర్ రికమెండింగ్ టు యాడ్ ప్రాజెక్ట్ ఐడి అండ్ అప్లికేషన్ డిఫాల్ట్ ఐడి లాగిన్ అకౌంట్. ఓకే, క్లౌడ్ ప్రాజెక్ట్ ఐడి అండ్ అకౌంట్ విత్ యువర్ గూగుల్ క్లౌడ్ యూజర్ నేమ్. సో ఆ కాన్ఫిగరేషన్ మీరు అడిషనల్గా యూజ్ చేయాలి ఇఫ్ యూ ఆర్ యూజింగ్ వర్టెక్స్ AI. సో అదర్వైజ్ దిస్ విల్ బి సఫిషియంట్. నెక్స్ట్ సో చార్ట్ మోడల్స్. సో విచ్ చార్ట్ మోడల్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్? Spring AI, Google Gen AI. సో ఇఫ్ యూ హ్యావింగ్ Pro, then you can use Gemini Pro, otherwise Gemini 2.0 Flash. సో డిఫరెంట్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో అది. నెక్స్ట్ ఏ చార్ట్ అప్లికేషన్ రెస్పాన్స్ మైమ్ టైప్. సో ఇఫ్ యూ నీడ్ టెక్స్ట్ ప్లెయిన్ అయితే టెక్స్ట్ సింపుల్ ప్లెయిన్ టెక్స్ట్ కావాలంటే ఈ కాన్ఫిగరేషన్ చేయాలి, లేదంటే నీకు JSON ఫార్మాట్లో కావాలంటే అప్లికేషన్ JSON అనేది. సో ఈ కాన్ఫిగరేషన్ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫీచర్ ఐ కెన్ థింక్ ఆఫ్. సో Spring AI గూగుల్ జెన్ AI చార్ట్ ఆప్షన్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిట్రీవల్. సో ఇది ఏం చేస్తుందంటే యూజువల్లీ మన మోడల్ కనెక్ట్ అయినప్పుడు సో మోడల్ ఏం చేస్తుందంటే వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆర్ ట్రైన్డ్ టిల్ దట్ డేట్ దట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇట్ విల్ గివ్. సో బట్ ఇక్కడ మనకి ఈ గూగుల్ మోడల్ని యూజ్ చేయడం వల్ల ఈ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకుంటే ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ లుక్ అప్ ఇన్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ విల్ గెట్ ద డేటా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫీచర్. సో యూజ్ గూగుల్ సెర్చ్ గ్రౌండింగ్ ఫీచర్.
సో మనం ఈ ఫీచర్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నెక్స్ట్ స్ప్రింగ్ ఏ గూగుల్ జెనై చార్ట్ ఆప్షన్స్ టెంపరేచర్. సో యూ నో ద టెంపరేచర్ ఆప్షన్ రైట్. సో ఇదేం చేస్తుందంటే హౌ క్లోజ్ ఇట్ ఈస్, వెరీ క్లోజ్ to point 1.0 will produce response that are more varied, while closer to 0.0 will typically result is less surprising responses from the general. కంట్రోల్ ద ర్యాండమ్నెస్. సో హాలిజినేషన్ ఈ ర్యాండమ్నెస్ ఆన్సర్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో క్లోజర్గా 1 ఈ రేంజ్లో విత్ ఇన్ దిస్ 0.0 to 1.0 రేంజ్లో ఉండేవి ద బెటర్ రిజల్ట్స్ని ఇస్తాయి. సో డిఫాల్ట్గా 0.7 అనేది మెన్షన్ చేశాడు. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ అదర్ ఆప్షన్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టోకెన్స్ కన్సిడర్. సో ఈ ఆప్షన్స్ మీకు ఎనేబుల్ కావాలన్నా సో యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ ఆప్షన్స్. ఓకే, సో మనం ఓకే విల్ లుక్ ఎట్ ద కాన్ఫిగరేషన్. ఓకే, సో నౌ వీఆర్ ఎట్ ద కాన్ఫిగరేషన్. సో ఇన్ ద ప్రీవియస్ వీడియోలో మనం ఒలామా చార్ట్ చేసాం కదా. సో దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే మనకి ఎనేబుల్ డిజేబుల్ మెథడ్స్ ఇచ్చారు కదా, ప్రాపర్టీస్ ఇచ్చారు కదా. సో ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఒలామా చార్ట్, ఓకే, సో ఐ కెన్ సింప్లీ మేక్ ఇట్ ఫాల్స్. ఇఫ్ ఐ వాంట్ టు ఎనేబుల్ సింప్లీ ఐ కెన్ ఎనేబుల్ ఇట్. సో ఇక్కడ కూడా మనం చూసాం కదా, గూగుల్ కనెక్ట్ అవ్వడం కోసం ఆ మోడల్ చార్ట్ ఎనేబుల్ చేయాలి, డిజేబుల్ చేయాలి, వీ కెన్ డిసైడ్. సో ఇది లైక్ స్విచ్ టు టర్న్ ఇట్ ఆన్ ఆర్ ఆఫ్. ఓకే, నెక్స్ట్. సో ఇందాక మనం ఈ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి చార్ట్ మెమరీ రిపాజిటరీ కోసం వాడాం కదా. సో ఇట్ విల్ క్రియేట్ వన్ టేబుల్ రైట్, డేటాబేస్ ఆర్డీబీఎంఎస్లో మన చార్ట్ హిస్టరీ స్టోర్ చేయడం కోసం, స్కీమాని ఇనిషియలైజ్ చేయడం కోసం ఈ ప్రాపర్టీ అనమాట. సో ఇనిషియలైజ్ స్కీమా ఆప్షన్ ఐ జస్ట్ మెన్షన్ ఆల్వేస్. నెక్స్ట్ ఏ మోడల్ వాడుతున్నాం, సో చార్ట్ మోడల్ చార్ట్ వర్టెక్స్ ఏయా గూగుల్ జెనై అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ స్ప్రింగ్ జెనై ఏపీఐ కీ అనేది ఇందాక మనం ఏదైతే ఏపీఐ కీ క్రియేట్ చేసామో ఆ కీని ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో చార్ట్ మోడల్ ఏం వాడుతున్నాం, జెమినై 2.5 ఫ్లాష్. నెక్స్ట్ టెంపరేచర్ ఐ మెన్షన్ ఇట్ 1.0. సో యూ కెన్ మెన్షన్ ఇట్ డిఫరెంట్ టెంపరేచర్స్ అండ్ సీ హౌ ద రిజల్ట్స్ ఆర్ షోయింగ్ అప్. నెక్స్ట్ గూగుల్ సెర్చ్ రిట్రీవల్, నౌ వీ మేక్ ఇట్ యాజ్ ఫాల్స్ జస్ట్ టు సీ హౌ ఇట్ బిహేవ్స్. నెక్స్ట్ మనం జేడీబీసీ చార్ట్ మెమరీ రిపాజిటరీ చూడాలనుకున్నాం కదా. సో ఇట్ విల్ వీ హ్యావ్ టు కనెక్ట్ టు డేటాబేస్. ఓకే, సో నేనేం చేశానంటే లోకల్లో ఒక డేటాబేస్ సెటప్ చేసుకున్నాను కదా. సో యూ కెన్ గివ్ ఎనీ స్కీమా నేమ్, ఇట్ విల్ క్రియేట్ స్కీమా అండ్ దెన్ డిఫాల్ట్ టేబుల్ ఏదైతే ఉందో చార్ట్ మెమరీ అది క్రియేట్ చేస్తుంది. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ మై సీక్వల్ కాన్ఫిగరేషన్స్ అండ్ ద హికారీ డిడిఎల్ అప్డేట్ టు జస్ట్ టు క్రియేట్ ద స్కీమా అండ్ ఆల్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్లో నేనేం చేస్తున్నానంటే ఒక ట్రావెల్ బాట్ని క్రియేట్ చేస్తాను. ఓకే, విల్ గెట్ ఇన్ టు దట్. సో దిస్ ఈజ్ అ ట్రావెల్ బాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. విల్ జస్ట్ ఆస్క్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, జస్ట్ కాపీ. So we'll just try ask few queries to travel bot. Hello. Yeah. So greetings, Yatra Gnana here, ready to help you explore India. That's awesome. So, yeah. Good morning, Satya. It's lovely to hear from you. How can I assist you with your travel plans in India today? That's awesome. I'm just trying to ask a relevant question. మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఐఎమ్ హియర్ టు గైడ్ యూ అబౌట్ ట్రావెల్ అండ్ టూరిజం. నాట్ ఏబుల్ టు ఆన్సర్ దట్ బట్ ఐ కెన్ హెల్ప్ యూ ఎక్స్ప్లోర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అక్రాస్ ఇండియా. సో ఇదేంటంటే ఈ చాట్ బాట్ ఓన్లీ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసమే మనం రిస్ట్రిక్ట్ చేసాం. సో బాట్ ఓన్లీ ఆన్సర్స్ ద ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో మనం విల్ ఆస్క్ ఎ ఫ్యూ క్వైరీస్. గివ్ మీ ద బెస్ట్ ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్ ఇన్. సో మనం బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయని చెప్పేసి అడిగాం. విల్ సీ హౌ ఇట్ రెస్పాన్స్. సో ఇదంతా మనం గూగుల్లో జెమినై ఫ్లాష్తో కనెక్ట్ అయ్యి చేస్తున్నాం. సీ వాట్ ఇస్ ద legal and backlash. Okay, yeah, sometimes it is giving a different responses.
సో ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది కదా, ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే అవుట్పుట్ రెస్పాన్స్ పార్సింగ్ ఎర్రర్ వచ్చింది. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఆప్షన్స్. మనం ఇందాక అప్లికేషన్ చేసిన నాకు రెస్పాన్స్ టైప్ కావాలి అని చెప్పేసాను కదా, సో ఆ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ పాపులేటింగ్ యువర్ డేటా. సో టెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ కావాలా, రెస్పాన్స్ అప్లికేషన్ చేసి కావాలా. సో సమ్ టైమ్స్ బికాజ్ మోడల్ ఈజ్ నాట్ ఆల్వేస్ గివింగ్ అ సిమిలర్ టైప్ ఆఫ్ రెస్పాన్స్, వీ షుడ్ బీ స్పెసిఫిక్. ఓకే, హౌ వీ వాంట్ టు పాపులేట్ అవర్ డేటా ఇంటూ ద రెస్పాన్స్ ఆబ్జెక్ట్, అది చూసుకొని దాన్ని బట్టి మనం రెస్పాన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాని నుంచి రెస్పాన్స్. ఓకే, లాస్ట్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ హియర్. Can you give me the travel plan for 3 days for 2 persons? So you can see the response. User message, the response message lo. So of type. Okay. ఇక్కడ ఆఫ్ టైప్ జనరేషన్ మెసేజ్ టైప్ అండ్ అసిస్టెంట్. సో యూజర్ మెసేజ్ అసిస్టెంట్ అంటే మోడల్ జనరేట్ చేసిన రెస్పాన్స్ ఇదంతా. సో మెసేజ్ టెక్స్ట్ కాంటెంట్ ఏముంది, ఈ రెస్పాన్స్ ఉంది. సో నేనేం చేస్తున్నానంటే నా సర్వీస్లో, సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ సింపుల్ పోజో క్లాస్. ఐఎమ్ జస్ట్ పాపులేటింగ్ ఇట్ ఇంటూ మెసేజ్ విచ్ విల్ ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద యూఐ. సో మనకేం ఇచ్చింది, ఓకే, కెన్ యూ గివ్ మీ ద ట్రావెల్ ప్లాన్ ఫర్ 2 days అంటే అబ్సల్యూట్లీ ప్లానింగ్ 3 day 2 persons ఎక్స్ప్లోర్. ఓకే, 3 days ఏమి వచ్చింది, అరైవల్ భువనేశ్వర్ కల్చర్ ఇమర్షన్. ఓకే, ఐటనరీ మార్నింగ్ ఏం చేయాలి, ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్. సో ప్లాన్ అంతా ఇచ్చింది. డే 2లో మార్నింగ్ ఈవినింగ్, డే 3లో మార్నింగ్ ఈవినింగ్. ఎస్టిమేటెడ్ బడ్జెట్ 2 person 3 nights 3 days 2 nights. అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, లోకల్ ఎలా ఉంటుంది. సో డస్ దిస్ ఐటనరీ అలైన్ విత్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ వుడ్ యూ లైక్ మీ టు ఎక్స్ప్లోర్ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఇండియా. సో what are other temples located in Puri? Bhubaneswar, beyond the magnificent Puri is. Okay, would you like to know more about specific temple or perhaps the cultural aspect of Puri? Okay, I want to stay at Puri and explore temples. Give me 2 days plan. So if you see here, it remember my name, certainly Satya, a 2-day temple focused on plan for 2. So it remember how many persons, 2 in Puri. Sounds wonderful. Here is the details. So Puri spiritual beach, arrival main temple Jagannath temple, Gudicha temple, Loknath temple, Siddha Mahavir temple, Bedi Hanuman temple, Konark marble. So Konark temple 35 kilometers under Puri nunchi. So Chakratirtha temple, Sunar Gaura. So estimated budget for 2 persons, accommodations 3,000, 4,000 something, miscellaneous. So this plan focuses heavily on the spiritual architecture wonders. Would you like to prefer incorporate more beach time or any other specific activities into your Puri visit? So likewise, it is a travel bot. So you can ask what are all seasons better to explore. Likewise, you can ask questions related to travel information. So ఈ bot అనేది మనకి travel information మాత్రమే ఆన్సర్ చేస్తుంది. So I'll just ask what is my need. We'll see how it responds. Okay, so it asks, do you remember my name? Okay, but it is not asking a specific question, but it remembered my name. It gives the answer as Satya. So yeah, so if we go to the schema, the table it has created. So this is a schema, this is a Spring AI chart memory. The columns they have implemented: conversation ID, content type, timestamp. Okay,
సో యూజర్ అసిస్టెంట్ సిస్టమ్ టూల్స్ ఇక్కడ చూస్తే మనం, సో దిస్ ఇస్ అ కాన్వర్జేషన్ హిస్టరీ. సో కన్వర్జేషన్ డిఫాల్ట్ ఇందా చూసాం కదా, ఆ క్లాస్లో కన్వర్జేషన్ ఐడి డిఫాల్ట్ టైప్. అసిస్టెంట్ మీన్స్, సో దిస్ ఇస్ ద రెస్పాన్స్ జనరేటెడ్ బై ద మోడల్. దిస్ యూజర్ మెసేజ్ వీ ఆస్క్డ్ ఫర్ ఎ క్వైరీ యూజర్, దిస్ టైమ్ స్టాంప్. లైక్వైజ్ ఇట్ రిమెంబర్ ద ప్రీవియస్ కన్వర్జేషన్స్. సో ఇది ఎన్ని రికార్డ్స్ ఇప్పుడు వరకు స్టోర్ చేస్తుంది అంటే, జస్ట్ గో టు దిస్, we'll make it up. Okay, so there are 22 records. Okay, so likewise it will store up to 50 records, and it will remove the previous old records, and it will keep on adding, so based on the max messages that you put limit. Okay, ఇప్పుడు మన ట్రావెల్ బాట్లో సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామో చూద్దాం. సో దిస్ ఈజ్ అ జేడీబీసీ చాట్ మెమరీ రిపాజిటరీ. సో దీనికి సంబంధించిన డిపెండెన్సీ ఏం యాడ్ చేసామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ గూగుల్ జెన్ఏఏ. నెక్స్ట్ చాట్ మెమరీ రిపాజిటరీ జేడీబీసీ సంబంధించింది. నెక్స్ట్ మనం MySQL కనెక్ట్ అయ్యాం కాబట్టి MySQL డ్రైవర్ కనెక్టర్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ 3 dependencies we have added. One is Google GenAI, chart memory repository JDBC, and then MySQL connector. And make sure Spring AI version is the latest version to use this one, Google GenAI dependency. Okay, don't forget that this is available because this is a milestone release, not a final stable release. Okay, so JDBC chart memory repository అనేది ఇంజెక్ట్ చేసాము. This is the travel bot, same as I just mentioned. Context window size as 50. So if you want 150, 200, so you can add it. And the default advisor ఏం చేస్తుంది, మనకు సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ని, మెసేజెస్ని, there is a beautiful diagrams in documentation as well. Okay, let me chart configure. Chart models. Right. So this is how models interact అవుతున్నాయి. So this is a prompt will give. So this is a kind of user message. Instructions మనకి మోడల్ how to behave, okay, how to respond అనేది మనం ఇన్స్ట్రక్షన్స్లో పాస్ చేస్తాం. దిస్ విల్ కంబైన్ కన్వర్ట్ ఇన్పుట్ మెజ్ ద ఆప్షన్స్, ఇంకా ఆప్షన్స్ ఉంటాయి కదా, సో టెంపరేచర్ కానీ వాట్ ఎవర్ అదర్ ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ ఇన్పుట్. సో మనం రిక్వెస్ట్ మోడల్కి ఇస్తాం. మోడల్ ఏం చేస్తుంది, మోడల్ రిఫైన్ చేసుకొని బేస్డ్ ఆన్ ద సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ద క్వైరీ యూ ఆస్క్, సో ఇట్ విల్ జనరేట్ ఏ రెస్పాన్స్. ఏ మోడల్ అండ్ రెస్పాన్స్ జనరేట్ చేసి రెస్పాన్స్ ఇచ్చి కన్వర్ట్ అవుట్పుట్ ఆఫ్ టైప్. సో ఇంటూ చాట్ రెస్పాన్స్ అనేది డిఫాల్ట్ ఇంప్లిమెంట్ క్లాస్ that response object లో పాపులేట్ చేసిన డేటాని. సో బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు ప్లెయిన్ టెక్స్ట్, JSON, so whatever, so it will behave like that. Okay, if we go back to our configuration, so this is how we have to give a system instructions. Okay, you are an AI travel assistant. మనం ఎంత బెటర్గా, ఎంత బ్యూటిఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ని, అంటే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ని, అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వగలిగితే అంత బెటర్గా ఇది మోడల్ అనేది పెర్ఫామ్ అవుతుంది. సో యు ఆర్ అన్ ట్రావెల్ అసిస్టెంట్, యాత్ర ఏ స్పెషలైజ్డ్ ఇన్ ఇండియన్ టూరిజం, పర్సనాలిటీ ఇంట్రడక్షన్. సో ఎలా ఉండాలి, సో యాత్రా జ్ఞాన is the name of the bot. Use natural AI, context sensitive tone, avoid repeating greetings, users unnecessarily. సో ఎలా బిహేవ్ చేయాలి, ప్రొవైడ్ యాక్యురేట్, కన్సైజ్. సో ఇది నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, అది బెటర్ పెర్ఫామ్ చేయకపోతే ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కీప్ ఆన్ యాడింగ్ అనమాట. సో అలా మీరు మీ మోడల్ ఎలా బిహేవ్ చేస్తుంది, మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి విల్ జస్ట్ కీప్ ఆన్ రిఫైనింగ్ యువర్ ప్రాంప్ట్ ఐ మీన్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్. సో కాన్వర్జేషన్ ఇంతకుముందు ఇది ఏం చేసేదంటే, ఈవెన్ ఐ హ్యావ్ గివెన్ యూఆర్ ఏ ట్రావెల్ ఏజెంట్ సో టోన్, అదేం చేస్తుంటే ప్రీవియస్ కాన్వర్జేషన్స్ని ఇగ్నోర్ చేసి మనకి రెస్పాన్స్ ఇచ్చేది. సో వాట్ ఐ హ్యావ్ గివెన్ ఇస్ రిటర్న్ యూ ద ప్రీవియస్ కాన్వర్జేషన్ కాంటెక్స్ట్ టు గివ్ యూ కన్సిస్టెంట్ అండ్ న్యాచురల్ రిప్లైస్. సో అలా మనం కీప్ ఆన్ యాడింగ్ ప్రాంప్ట్స్. సో నాన్ ట్రావెల్ క్వైరీస్ ఇస్తే ఐఎమ్ హియర్ టు గైడ్ యూ అబౌట్ ట్రావెల్ టూరిజం, సో జస్ట్ ఇగ్నోర్. ఇఫ్ యూజర్ కంప్లైంట్ సింప్లీ రెస్పాండ్ అస్ థ్యాంక్స్. ఓకే, కాంప్లిమెంట్స్ ఇస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫో, thanks. Okay, simply it says thanks. Okay, so likewise response format always return output message response text.
లైక్ సో ఇది సిస్టమ్ ప్రాంప్ట్. మనకి ఏ సర్వీస్లో సర్వీస్ ఏం లేదు, జస్ట్ యూజర్ మెసేజ్ క్వైరీ చేస్తాం, రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో ఆపరేట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకే, సో బిఫోర్ దట్, సో వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రీ టికెట్? సో Ramoji Film City యొక్క ఎంట్రీ టికెట్ టు ప్రొవైడ్ విత్ ది మోస్ట్ యాక్యురేట్ ప్రైసింగ్ ఫర్ Ramoji Film City, హౌ మెనీ పీపుల్ యూ ఆర్ ట్రావెలింగ్? ఓకే, టూ. దిస్ ఇంట్రాక్షన్ అనమాట. ఇంట్రాక్షన్ ఇంతకుముందు ఉంది, ఇంట్రాక్షన్ క్వశ్చన్స్ కూడా అడిగేది కాదు. సో ఇట్ విల్ జస్ట్ గివ్ ద ఆన్సర్స్ అండ్ సిట్ టైట్. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇక్కడ ఒక ఉంటుంది, ఆల్వేస్ మెయింటైన్ ఏ పొలైట్. సో మనం ఆ కాన్వర్జేషన్స్ని జస్ట్ ఆన్సర్ ఇచ్చి కూర్చోకుండా యూ కెన్ ఎక్స్టెండ్ ద కాన్వర్జేషన్స్. సో దానికోసం, సో ఐ విల్ పేస్ట్ దిస్ ప్రాంప్ట్ హియర్. ఓకే, సో ఇదేం చేసింది చూడండి. ఫర్ 2 people ఎంట్రీ టికెట్ రామోజీ రెగ్యులర్ ఎంట్రీకి అప్రాక్సిమేట్లీ 2,900, 1,450, 1,600 పర్ పర్సన్ చేసింది కదా. సో వాట్ వీ విల్ డూ, మనకి రియల్ టైం డేటా కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే, జస్ట్ గో టు గూగుల్ సెర్చ్ రిట్రీవల్. ఓకే, మనం ఇదేం చేస్తుంది, గూగుల్ సెర్చ్ ఇఫ్ ద డేటా ఈస్ నాట్ యాక్యురేట్ అనమాట, then it will try to get it from the Google search. Okay, this is a beautiful feature. Okay, so here you go to what is the price of Ramoji Film City entry ticket? What is the latest price? Will ask latest price. Oh, something fishy. సో ఇదేం చేస్తుందంటే 400 ఎర్రర్ త్రో చేసింది. టూల్స్ విత్ రెస్పాన్స్ వెబ్ అప్లికేషన్స్ JSON అనేది నాట్ సపోర్టెడ్ అంది. ఓకే, వీ జస్ట్ కమెంట్ చేసాం ఆ సెట్టింగ్స్ని. నా లాస్ట్ ద సేమ్ క్వశ్చన్ అగైన్, వాట్ ఇస్ ద లేటెస్ట్ ప్రైస్ ఆఫ్ Ramoji Film City entry ticket? Okay, 2 persons. It will start online. It will read the previous context. Price is okay. So 2 adults are here, the latest estimated entry tickets 1250 నుంచి 1350. ఇక్కడ అంత వచ్చింది మనకి అరౌండ్ 1450 నుంచి 1600 వచ్చింది. ఇక్కడ మనకి 1250 నుంచి 1350 వచ్చింది. So 1450 for adults and 1250 for children. Okay, 1250 to 1350. Okay, somewhat it updated the data compared to the previous one. So it is 1450 to 1600 general day package. Okay, general day package expected is tax included in it. Around 12,200 without food, and okay, it calculated for 1250 plus 1250 2,500 without food is this price premix. Generally prices quoted measures on Ramoji entry tickets inclusive of taxes unless explicitly stated otherwise. Okay, likewise we have this topics got covered. Okay, okay, so that's it for this video. Next video lo manam RAG implementation, how can we implement our RAG applications in our local, and also we'll cover MCP server, how model context protocol works, and how can we integrate with our Spring Boot applications. We'll చూద్దాం.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.